నేను ఓరలుగా జ్ఞాపకం చేస్తున్నాను. అన్నీ రెఫరెన్స్ ఆధారంగా ఉన్నాయి. రెఫరెన్స్ చెప్పడానికి టైం కాదు. ప్రభువాన్ని సాయంకాలం ఎన్ని గంటలకు సిలువ వేశారు? 9 గంటలకు సిలువ వేస్తే ఎప్పటికి తిప్పారు? 3 గంటలకు ఆఖరి మాట మాట్లాడిన తర్వాత అరిమత్తయి యోసేపు ఏం చేశాడు? పిలాతు దగ్గర పోయి పర్మిషన్ తీసుకొని చక్కగా ప్రభు దేహాన్ని సిలువ మీద నుంచి తిప్పి సుగంధ ద్రవ్యాలు పూసి చక్కగా తన కొరకు కొలిపించుకున్నటువంటి సమాధిలో ప్రభువుని ఉంచడం జరిగింది. ఈ అరిమత్తయి యోసేపు నికోదేము వీరిరువురు రహస్య శిష్యులు అన్నమాట. ప్రభువుని రహస్యంగా వెంబడించిన వారు. గమనించాలి, అసలు ప్రభు ఏర్పాటు చేసుకున్న శిష్యులేమో యేసయ్యను సిలువ వేసినప్పుడు అడ్రస్ లేరు. సిలువ వేసినప్పుడు సమాధి ఎప్పుడు అడ్రస్ లేరు. తరారైపోయారు, చంపుతారేమో మమ్మల్ని కూడా. కానీ ఆయన్ని రహస్యంగా వెంబడించినటువంటి శిష్యులు నికోదేము, అరిమత్తయి, ఈయన ఎవరు? యోసేపు. వీళ్ళిద్దరూ సాహసం చేసి పిలాతు దగ్గర పోయి పర్మిషన్ తీసుకొని ప్రభు శరీరాన్ని చక్కగా సమాధిలో ఉంచడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాస్తవంగా సమాధిలో ఉన్న రోజు శనివారం కనుక అందరూ ఏమనుకుంటారంటే నిశ్శబ్దంగా ఉండాలి, ప్రభు నిద్రపోతారు, సమాధిలో ఉండాలి, మనం మాట్లాడకూడదు, ఏం పాడకూడదు, ఏం చేయకూడదు అని కొన్ని సహవాసాలలో అట్లా పాటించేవాళ్ళు ఉన్నారు. అది సరైన విధానం కాదు. యేసయ్య లేడు, సమాధిలో లేడు. నన్ను అడిగింది ఆయన ఎక్కడున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8-2 మాటలు చూస్తే ఏముంటుందంటే ఆయన ఎక్కడ పోయాడు? చదవండి. ఎఫెసీ 4 వచ్చాడు 8 నుంచి. ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను అంటే ఇక్కడ ఏంటంటే పాతాళంలో అలాడుతున్నటువంటి బంధింపబడినటువంటి ఆ ఆత్మలు, పాత నిబంధన భక్తుల ఆత్మలను దేవుడు ఏం చేశాడంటే పాత నిబంధన పరిశుద్ధులందరినీ ఒక్కసారిగా సాతాను చెర నుండి ఏం చేశాడండి? పరదైసం తీసుకుని పోయి ఈవులు వరాలు ఇచ్చాడు అని. దగ్గరికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వరాలు ఇచ్చాడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యగారు ఇప్పుడు చాలా శ్రేష్టమైన మాటలు మనం విన్నాం. ప్రభు సమాధి రాయి తీయక ముందే వెళ్ళిపోయాడు. ప్రభు సమాధి రాయిని తొలగించక ముందే ఆయన వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ గొప్ప భూకంపం జరిగింది. మహా వెలుగు కలిగింది. గొప్ప వెలుగు కలిగింది. జాన్ 20:8 ఆ మాటలు తర్వాత చదువుకోండి. పునరుద్ధానానికి సంబంధించిన విషయాలు నేను చక్కగా 2 మాటలు. ఆ ఫలితాలేంటి, యేసయ్య పునరుద్ధానం వల్ల కలిగిన ఫలితాలేంటి అనేది మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత చదువుకోండి, రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. 1 కొరింథీ 15:52 చూస్తే క్రీస్తు మరణపు ముళ్ళు విరిచి మరణాన్ని జయించాడు. అనగా మరణ ప్రభుత్వాన్ని మన మీద లేకుండా చేశాడు. ఆయన మరణం జయించడం ద్వారా పునరుత్థాన ఫలితం అన్నమాట. ఏంటంట? ఆయన మరణపు ముళ్ళు విరిచాడు. అందుకే ఛాలెంజ్ చేశాడు. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? మరణాన్ని జయించాడు. 2వ మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడుగా అవడం దేనికి సాదృశ్యంగా చూపిస్తుంది అంటే ఆయన లేచాడు కనుక మనల్ని కూడా లేపుతాడు. దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా, లేకునని తాజే
సమాధి గెలచినాడురా. ఆ పాటలో చరణం ఉంటుంది, చచ్చిపోయి లేచినాడు, ఆ స్వామి భక్తుల కగుపడినాడు, చచ్చినను నన్ను లేపుతాడు, చావు అంటే భయపడరాదు, లేచినాడురా సమాధి గెలచినాడురా. ఆయన మూడో దినమున లేచడం ద్వారా పెరిగిన దేవుని బిడ్డలారా పునరుత్థానం ఉంది అని నిర్ధారణ జరిగింది, చేశారు. జాన్ 11:25 ఆ మాట చదువుకోండి ఇంటికాడ. ఇక్కడ చదువుతారు, ఇక్కడ ఎవరు చదవద్దు. 11:25 ఆ స్థలంలోనికి వెళ్ళి వాళ్ళకి విడుదల కలుగజేశాడు. మూడవ మాటగా చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 52, 53 వచనాలు కూడా మీరు చూసుకోండి. ఇంటికి వెళ్ళాక ఒకసారి ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలానే మొదటి పునరుద్ధానంలో బ్రతికిన వారు పరలోక రాజ్యం వెళతారు అనే దానికి సాదృశ్యం యేసయ్య పునరుద్ధానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. 4వ మాట ఏంటంటే, తనను తాను దేవుని కుమారునిగా రుజువు చేసుకున్నాడు. దేని ద్వారా? ఆయన సజీవుడై లేవడం ద్వారా. 2 చేతుల పైకి తీసేసి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తనను తాను దేవుని కుమారుడిగా రుజువు చేసుకున్నాడు, సజీవుడని రుజువుపరుచుకున్నాడు. రోమా 1:4 చదువుకున్న తర్వాత 5వది ఏంటంటే, సైతాను క్రియలను లయపరిచాడు. 1 యోహాను 3:8. 1 యోహాను 3:8. 6వది ఏంటంటే, ఆయనను గూర్చిన చెప్పబడినటువంటి ప్రవచనాలు మొత్తం నెరవేర్చాడు. 6వది ఆయనను గూర్చి చెప్పబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చాడు. ఆయన మరణాన్ని వచ్చేది, జన్మాన్ని వచ్చేది, పునరుద్ధానాన్ని వచ్చేది చెప్పబడిన ప్రవచనాలని నెరవేర్చాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకోండి. తర్వాత 7వది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి కొరకు ఒక క్రొత్త స్థలాన్ని సిద్ధపరిచింది. దాన్ని ఏమంటారంటే పరదైసు అంటే ఇంకా పరలోక రాజ్యంలోనికి ఇంకెవరు ప్రవేశించలేరు, ప్రభు ఒక్కరు తప్ప. మనకందరికీ పరదైసు అంటే ఆత్మలో విశ్రాంతి పొందే స్థలము అని అర్థం. కనుక పాత కొత్త నిబంధన భక్తుల ఈ పునరుత్థానం తర్వాత పరదైసు మనకు ఉంటుంది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు డైరెక్ట్గా ఏమండి పరదైసుకు వెళ్తారు. ఏమన్నాడు? 2వ దొంగతో ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. డైరెక్ట్గా ఆయన భక్తులుగా చనిపోతే డైరెక్ట్ పరదైసు. ఆయన పరదైసులో ఈ దినమే నానందము పాల్గొందు నీవనుచు వాగ్దానం చేయగనే. ఎంత ఘనమైన వాళ్ళు. చాలామంది ఇప్పుడు కావాలి ముసలోళ్ళు అయిన వాళ్ళు కూడా, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు, అమ్మో అయ్యో కొంచెం బాప్తిస్మం పొందండియా, మారు మనసు పొందడమా, మారు మనసు పొందండియా అంటే అంటున్నారు. చూద్దాలేయా, ఎప్పుడు చూసేది చచ్చిన అక్కడ చూసేది ఎవరు? ముసలోళ్ళు, పెద్దోళ్ళు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ప్రభువుని అడిగాడుగా, కుడి దొంగ అడిగితే వెంటనే ప్రమోషన్ పొందాడు కదా, అట్ట అన్నావులే. లాస్ట్లో ప్రభా నన్ను క్షమించాయి, నన్ను తీసుకుపోయాడు. ఎల్లముడు యాదప్ప అంటాడు. ఏమంటాడు? అది కుదిరే పని కాదు. ఉన్న సమయం అంతా వృధా చేసి ఆకర్షణలో క్షమించు అంటే ఆయన పిచ్చోడు కాదు, చేర్చుకోదు. కనుక ప్రియమైన దేవుని పెడతారా. 8వది ఏంటంటే, చూడండి కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 18వ వచనం. పాత నిబంధన కాలంలో ఎంతమంది భక్తులు ఉన్నారో వాళ్ళందరిని రక్షించి ఇప్పుడు రక్షించాడు కనుక చాలా ఖాళీగా
9వ మాట ఏంటంటే ఆయన సంఘం స్థాపించబడింది భూలోకంలో ఎట్లా? పునరుత్థాన శక్తితో సంఘం స్థాపించబడింది. ఆఖరి మాట ప్రేమ దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆఖరి మాట ఏంటంటే పునరుత్థానం తర్వాత 40వ రోజు పరలోకానికి వెళ్ళాడు ప్రభువారు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చారు. లోకస్వార్త 24వ అధ్యాయం 48వ వచనం చూస్తే అది మనకు తర్వాత చదువుకోండి. ఈ విషయాలన్నీ ఒక్కోటి క్లియర్గా మనం ఇంటికి పోయినాక ఈ రిఫరెన్స్లు తీసి చదువుకొని ధ్యానించండి. దేవుడు తెలియజేస్తాడు. ఇవన్నీ వివరించడానికి మనకు సమయం కాదు. ఒక్కో మాటనే ఎంతోసేపు అయినా మనం ధ్యానించుకోవచ్చు. కనుక గుడిని మీకు అందరూ కూడా మరొకసారి ఈశ్వర్ శుభాలు పేరు పేరు తెలియజేస్తూ మరొకసారి గుడిని మీకు అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన ఎన్నికలో తన పరిశుద్ధాత్మ దీర్ఘాన్ని ఫలింప చేయని గాక. ఆమేన్. దగ్గరికి వేసే